9 గ్రెయిన్కి స్వాగతం. ఇవాళ నేతి బీరకాయ చట్నీ చేసుకుందాం. ఈ నేతి బీరకాయ చట్నీ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, 20 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవి వేయించుకుందామండి. ఇవి వేగిపోయినాయండి. తీసుకుందాం. నేతి బీరకాయ ముక్కలు వేసుకుందామండి. కేజీ ముక్కలు ఉన్నాయి ఇవి. ఈ ముక్క మెత్తబడే వరకు వేయించుకుందాం. ఈ ముక్క మెత్తబడాలంటే ఒక 10 నిమిషాలు పడుతుందండి. మూత పెడదాం సిమ్లో పెట్టి. ముక్కల్లోంచి వాటర్ వచ్చింది. ఈ వాటర్ అయిపోయేసరికి ముక్క మెత్తబడిపోతుంది. సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇది ఉడికింది అని చూసుకుందాం. మెత్తబడిపోయిందండి. ఉడికింది, దించేసుకుందాం. ఆరనిచ్చి మిక్సీ వేసుకుందాం. వేయించిన పచ్చిమిర్చి, పప్పు, ధనియాలు అంతా మిక్సీ పట్టుకుందాం. పెద్ద వెల్లుల్లిపాయ ఒలిసి పెట్టుకున్నాను, వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చింతపండు బదులు ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ముందు ఇది మిక్సీ పట్టుకుందాం. మిక్సీ వేసుకున్నానండి పచ్చిమిర్చి. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసుకుని మిక్సీ వేసుకుందాం. బీరకాయ ముక్కలు 2 సార్లు వేసుకుందాం. చిన్న జార్ ఇది. మిక్సీ వేసుకోవటం అయిందండి. ఇది కలబెట్టుకుందాం. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. సిమ్లో పెట్టుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. సోంపు టీ స్పూను, కరివేపాకు 2 రెబ్బలు. దాంట్లో వేసుకుందామండి. పచ్చట్లో వేసేసుకున్నాను తాలింపు. నేతి బీరకాయ చట్నీ రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.